హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. జీవితమే బోడ్డమాల్ నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి? ఆయుష్ తీరిపోయిందని కోమలిలో ఉన్న మోహన్ ఆత్మని తీసుకెళ్ళడం, యముడితో మోహనం వాదించడం, ఎప్పుడో పోయిన మోహన్ ఆత్మను తీసుకెళ్ళి ఎప్పుడో చనిపోయిన కోమలి శరీరంలో ప్రవేశపెట్టడం, ఒక రకంగా ఇద్దరిది లైఫ్ టైం అయిపోయిందని తీసుకెళ్ళడం ఎంతవరకు సబబు? అటు పూర్తిగా మోహను కాదు, ఇటు పూర్తిగా కోమలి కాదు. కాబట్టి కొత్త వర్షన్ కాబట్టి నా కోసం వేరే ఫైల్ క్రియేట్ చేయాలి కదా అని అడగడం, తన కోరికను నెరవేర్చుకోవడం, ఆ విధంగా కిందికి రావడం, వచ్చిన తర్వాత యమకింకరులను ఒక హెల్ప్ చేస్తారా అని మోహన్ అడగడం. మోహన్ అంటే ఇక మోహన్ కాదు, కోమలి కాదు, పూర్తిగా న్యూ వెర్షన్ అన్నట్టు కోమలి పేరుతో ఉన్నటువంటి ఈ కొత్త కోమలి యమకింకరులను ప్రశ్నించడం అంతవరకు జరిగింది కదండి. ఏమి నాకు ఒక సహాయం చేస్తారా అని అడగడం జరిగింది కదా. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. చూడు బాబు, మీరు నాకు సాయం చేసి పెడతారా ఏంటి అడిగాడు మొదటి యమకింకరుడు. ఇందాక చిత్రగుప్తుడు నాది ఒక కొత్త ఫైలు ఓపెన్ చేశాడు కదా, మీరు దాంట్లో నా ఆయుష్ ఎంత రాశారో చూసి చెప్పాలి. అమ్మో, అది మాత్రం కుదరదు, అది దేవరహస్యం అన్నాడు రెండో యమకింకరుడు. చాలేవయ్యా, దేవరహస్యం అట, దేవరహస్యం. మా దగ్గర అంతకంటే పెద్ద రహస్యాలే లీక్ అవుతుంటాయి. దేశ రక్షణకు సంబంధించిన పత్రాలే విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోతుంటాయి. దానికంటే పెద్ద రహస్యమా నా ఆయుష్ విషయం అన్నాడు మోహన్. మీ లోకంలో అలా ఉండొచ్చు కానీ మా లోకంలో అలా కుదరదండి, మా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అన్నాడు మొదటి యమకింకరుడు. ఆహా, అలాగా, సరే కానీ యమలోకంలో మీకు యముడు గారిచ్చే జీతాలు సరిపోతున్నాయా? ఏం జీతాలండి, పాడు జీతాలు. మా కష్టాలు చెప్పుకుంటే నెత్తి మీద కొమ్ములు నేల మీద రాలుతాయి అన్నాడు రెండో యమకింకరుడు. అంటే మీకు ఇచ్చే జీతాలు సరిపోవడం లేదన్నమాట. నెలకి ఎంత ఇస్తానే? ఎంతోనా, నెలకి 600 టింగులు. టింగులా? అర్థం కానట్టు చూశాడు మోహన్. అదేనండి బాబు, మీ దేశంలో రూపాయి అనరు, అలాగే మా లోకంలో టింగులు అంటామన్నమాట చెప్పాడు రెండో యమకింకరుడు. మోహన్ చిట్లించాడు. టింగులా అని. ఏంటి, నెలకి కేవలం 600 టింగులా? మా దేశంలో అయితే ప్యూన్ ఉద్యోగం చేసేవాడికి కూడా 1000 టింగులకు పైనే వస్తుంది తెలుసా మీకు? యమకింకరులు ఇద్దరు భారంగా నిట్టూర్చారు. ఆ నిట్టూర్పుకి వారి పక్కగా తేలుతున్న మేఘాలు రివ్వున దూరంగా కొట్టుకుపోయాయి. అసలు మీకు యూనియన్ లాంటిది ఏది లేదా యమలోకంలో? ఇలా ఇంతింత తక్కువ జీతాలు ఇస్తున్నందుకు మీరంతా కలిసి సమ్మె చేయాలి అన్నాడు మోహన్. మీకున్న సుఖాలు మాకు లేవు బాబు, మా దగ్గర యూనియన్లవి ఉండవు. మీ లోకంలో సమ్మెలు చేసినా ఏం చేసినా చెల్లుతుంది. సమ్మె అనే మాటేంటి, మీ యజమానిని మీరు దంచినా మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. మొన్నటికి మొన్న చూడండి, ఆ బిజు పట్నాయక్ని ఉద్యోగస్తులు ఉతికేశారా, చెప్పులతో కొట్టారా? చీఫ్ మినిస్టర్ అయి ఉండి అతనేమైనా చెయ్యగలిగాడా? అదే మా లోకంలో అయితే కొట్టడం దాకా ఎందుకు, యమా డౌన్ డౌన్ అని అంటే చాలు మమ్మల్ని శపించి ఏ కప్పగానో కోతిగానో పిల్లిగానో మార్చేస్తారు. అందుకే మా దగ్గర ఈ యూనియన్లు సమ్మెలు గట్రా ఉండవు. నిట్టూర్చి మరో 2 మబ్బుల్ని ఎగరగొట్టాడు మొదటి యమకింకరుడు. మోహను చిరునవ్వు నవ్వాడు. అందుకే నేను ఏమంటానంటే, వేరే దారిలో కాస్త సంపాదించడం నేర్చుకోండి. యమకింకరులు అర్థం కానట్టు చూశారు. మీరు నా ఫైలు, ప్రశాంత్ ఫైలు చూసి మా ఆయుష్ చెప్పారంటే మీకు బోలెడన్ని రూపాయలు ఇస్తాను చెప్పాడు మోహన్. మీ రూపాయలు మా లోకంలో దేనికి పనికొస్తాయి? మా టింగులే మాకు కావాలి. గొప్ప చిక్కొచ్చి పడిందే, మీ టింగులు నాకెక్కడి నుండి వస్తాయి ఆలోచిస్తూ అన్నాడు మోహన్. అందుకే మరి మా లోకంలో ఈ టింగుల సిస్టమ్ పెట్టింది, లేకపోతే ప్రతి ఒక్కరూ రహస్యాలను అమ్మేసుకోరు. ఇంకేం చేస్తారు, నోరు మూసుకొని పోదాం అన్నాడు రెండో యమకింకరుడు.
మోహన్కి మెరుపుల ఒక ఆలోచన వచ్చింది. అది కాదయ్యా, చక్కగా మా భూలోకంలో ఓ 4-5 రోజులు గడిపి వెళ్ళండి. ఇక్కడ ఖర్చు పెట్టడానికి మీ టింగులు పనికిరావుగా, నేను మా రూపాయలు మీకు ఇస్తా అన్నాడు. యమకింకరులు ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు సంతోషంగా. మీ సురాపానం కంటే మా లోకంలో దొరికే బ్రాందీ విస్కీలే చాలా బాగుంటాయి తెలుసా. మీ రంభా ఊర్వశుల కంటే మా శ్రీదేవి మీనాక్షి శేషాద్రిలే బాగుంటారు. వాళ్ళ సినిమాలు చూద్దరు కానీ ఇంకా మా డిస్కో శాంతి డ్యాన్స్ చూశారంటే టాపు లేచిపోద్ది అన్నాడు మోహన్. యాహూ గట్టిగా అరిచి యమకింకరులు ఇద్దరు మాయమైపోయారు. మీ ఓర్ని ఎక్కడికి పోయారా కంగారుగా అరిచాడు మోహన్. ఇద్దరు యమకింకరులు ప్రత్యక్షమయ్యారు. మరేమో మీ ఫైళ్ళు చూసి వస్తాం హుషారుగా అన్నాడు మొదటి యమకింకరుడు. నాయన, ఇప్పుడు మీరు మా ఫైళ్ళు చూడడానికి వెళ్తే అవతల నా శవాన్ని తగలబెట్టేస్తారు. ముందు ఆ పని చూసుకుందాను రండి, తర్వాత మీరెళ్ళి ఫైల్స్ చూసి నాకు చెప్పండి చికాకుగా మొహం పెట్టి అన్నాడు మోహన్. సరే పదండి. ముగ్గురు కిందికి దిగడం ప్రారంభించారు. సార్, మొదటి యమకింకరుడు మెల్లగా నసిగాడు. ఏంటి అడిగాడు మోహన్. డబ్బులు ఇప్పుడే ఇస్తారేమో నాన్నే. ఇప్పుడు నా దగ్గర ఎక్కడి నుండి వస్తాయి? నేను నా శరీరంలోకి వెళ్ళాక అప్పుడు ఇస్తాను. అది కూడా మీరు ఫైళ్ళు చూసి ఇన్ఫర్మేషన్ చెప్తే మాత్రమే. మొత్తం మా ఫ్యూచర్ గురించి కూడా మాకు చెప్పాలి. అలా చెప్పిన తర్వాతే డబ్బులు ఇస్తాను. లేకపోతే మీరు డబ్బులు తీసుకొని సినిమాలు చూసి బ్రాందీ విస్కీలు తాగి ఉడాయిస్తేనో అన్నాడు మోహన్. యమకింకరులు ఇద్దరు గాఢంగా నిట్టూర్చి 2 పుంజిల మేఘశకలాలను ఎగరగొట్టారు. ఊరేగింపు మెల్లగా శ్మశానం సమీపిస్తుండగా పాడెమీది కోమలి శరీరం ఠక్కున లేచి కూర్చుంది. ఆ దృశ్యం చూసి జనం హాహాకారాలు చేశారు. పాడెమోస్తున్న వాళ్ళకి ఏమైందో అర్థం కాలేదు. ఒరే, పాడని దింపేయండి రో, దెయ్యం దెయ్యం ఎవరో అరిచారు. అప్పుడు గ్రహించారు వాళ్ళు పాడ మీద శరీరం కదులుతున్నట్టుగా. బాబోయ్! నలుగురు కోరసుగా అరిచి పాడని కింద పారేసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీశారు. కోమలి పాడ మీద నుండి లేచి నిలబడేసరికి ఆ సీన్ చాలా భయంకరంగా అనిపించి రోడ్డు మీద జనం కూడా కకా వికలై పరుగులు తీశారు. వీరాస్వామి ఆ స్పాట్ నుండి ఎప్పుడో పారిపోయాడు. ప్రశాంత్కి ఏం చేయాలో తోచలేదు. అతని మొహంలో భయం, అయినా పరుగు తీయలేదు. పరిగెత్తితే బాగుండదేమో. ఇంతలో ప్రశాంత్ భుజం మీద ఓ చెయ్యి పడింది. ప్రశాంత్ తల తిప్పి చూశాడు. రాజు. అతని మొహంలో చిరునవ్వు. అందరిలో ఇంత టెర్రర్ క్రియేట్ చేసిన సీను అతనికి నవ్వెలా తెప్పించిందో ప్రశాంత్కి అర్థం కాలేదు. కుంపదీసి రాజుకి పిచ్చెక్కలేదు కదా. ఏం పర్వాలేదు, అంతా సర్దుకుంది. మనం పొరపాటు పడ్డం. కోమలి చనిపోలేదు అన్నాడు రాజు. ఏవండి అంటూ అప్పుడే ప్రశాంత్ దగ్గరికి వచ్చింది కోమలి. రాత్రి సమయం 10 గంటలు. గదిలో పట్టె మంచం, దాని మీద మల్లె పువ్వు లాంటి తెల్లని దుప్పటి, దాని మీద సువాసనలు వెదజల్లే పూలు. మంచం మీద ప్రశాంత్ కోమలి పక్క పక్కనే కూర్చొని ఉన్నారు. అప్పటిదాకా కోమలి చెప్పిందంతా నోరు తెరుచుకొని విన్నాడు ప్రశాంత్. కోమలి చెప్పడం ఆపిన తర్వాత అన్నాడు ప్రశాంత్, అయితే యముడు నిన్ను వెనక్కి పంపించేశాడన్నమాట. మరి నీ ఆయుష్ తీరలేదు. మా వాళ్ళు పొరపాటున నిన్ను తెచ్చారు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. నన్ను తీసుకెళ్ళి యమకింకరుల్ని యముడు బాగా చివాట్లు పెట్టి నన్ను భూలోకంలో దించిరమ్మని చెప్పాడు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది కోమలి. అయితే యముడు నా కోసం నిన్ను మళ్ళీ భూలోకంలోకి పంపించాడన్నమాట. కోమలిని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు ప్రశాంత్. కోమలి సిగ్గుపడింది. మామూలుగా కాదు, చాలా సిగ్గుపడింది. ఎందుకంటే కోమలి ఇప్పుడు పర్ఫెక్ట్ లేడీ కాబట్టి. మోహన ఆత్మ అనుభవించాల్సిన శిక్ష మొత్తం అనుభవించేసింది కాబట్టి ఆ ఆత్మకి మగ మనసు లేదు ఇప్పుడు. అందుచేత కోమలికి పూర్తి ఆడతనం వచ్చేసింది. ప్రశాంత్ ఆమెని ముద్దు పెట్టుకోవాలని ముందుకు వంగాడు. కోమలి చిరుకోపం నటిస్తూ అతన్ని వెనక్కి తోసేసింది. ఏంటండి ఇది, గది తలుపులు తీసే ఉన్నాయి, ఎవరైనా చూస్తే అంది. చూస్తే చూడనివ్వు, అయినా చూడ్డానికి ఇక్కడ ఎవరున్నారని అన్నాడు ప్రశాంత్ మళ్ళీ కోమల్ని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తూ. సరిగ్గా అప్పుడే ఆ గదిలో యమకింకరులు ప్రత్యక్షమయ్యారు. ఓయ్ నిన్నే అన్నాడు మొదటి యమకింకరుడు కోమలిని చూసి. కోమలి అతని వైపు చూడలేదు. నిన్నేనయ్యా బాబు, ముందుటి చూడు, నీ శృంగారం తర్వాత అన్నాడు రెండో యమకింకరుడు.
ఈసారి కూడా కోమలి అస్సలు పట్టించుకోలేదు. కారణం మోహన్ శిక్ష పూర్తయి కొత్త జీవితం అమ్మాయిగా స్టార్ట్ అయ్యేసరికి యమలోకంతో కానీ అక్కడి వాళ్ళతో కానీ అతనికి లింక్స్ పూర్తిగా తెగిపోయాయి. అందుచేత కోమలికి ఇదివరకటిలా యమకింకరులు కనిపించడం లేదు, వాళ్ళ గొంతులు కూడా వినిపించడం లేదు. ఏవయ్యో నిన్నే అరిచాడు మొదటి యమకింకరుడు. చీర కట్టుకొని ఉన్నాడు కదా, అందుకని ఏవమ్మో అనాలేమో మొదటి వాడితో అని ఏమమ్మో నిన్నే అంటూ అరిచాడు రెండో యమకింకరుడు. మీ ఇద్దరి జీవిత రహస్యాలు, ఆయుష్ వివరాలు తెచ్చాం, అవి తీసుకొని మాకు రూపాయలు ఇస్తే మేం బ్రాందీ విస్కీలు తాగి సినిమాలు చూసుకుని వెళ్ళిపోతాం. కోమలి చెవి దగ్గర అరిచాడు మొదటి యమకింకరుడు. ప్రశాంత్ కోమలిని దగ్గరికి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. బాబోయ్ అన్నాడు ఆ సీన్ చూసిన రెండో యమకింకరుడు. తలుపులు మత్తుగా అంది కోమలి. ప్రశాంత్ లేచి వెళ్ళి గది తలుపులు వేసి కోమలి దగ్గరికి వచ్చాడు. ఆమెని రెండు చేతులతో ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు. ఓరి నాయనో భయంగా అన్నాడు మొదటి యమకింకరుడు. బాబోయ్ అక్కడేదో డేంజర్ అపాయం జరిగేలా ఉంది, మనం పోదాం పదరా నాయనా అన్నాడు రెండో యమకింకరుడు కళ్ళు మూసుకుంటూ. పోదాం పద, ఎందుకొచ్చిన గొడవ అన్నాడు మొదటి యమకింకరుడు. ఇద్దరు అక్కడి నుండి మాయమైపోయారు. మరి మనం మాత్రం ఎందుకు? మనము పోదామా పాఠకులు, శ్రోతలు, మనంతా? ఇక్కడికి ఈ జీవితమే ఓ ఢమాల్ నావెల్ శుభం కార్డుతో మీకు మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటుందండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ వల్ల ఈ నావెల్ ముందుకు సాగింది. మళ్ళీ ఇంకో కొత్త నావెల్తో అతి త్వరలో మీ ముందరికి రావడం జరుగుతుందండి. ఈ నావెల్ మీకు నచ్చినట్టయితే ఒకసారి ఈ నావెల్కు ఈ లాస్ట్ ఎపిసోడ్కు ఒకసారి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి. ఉంటానండి. మరో కొత్త నావెల్తో మీ ముందుకు వస్తానండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్.